వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ జాబ్కి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని చివరి వరకు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్పై మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. నోటిఫికేషన్ సంబంధించిన సమాచారంతో కూడిన వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి చూడండి. ముందుగా ఈ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు మీరు కొన్ని డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టుకోవాలి. మీరు అప్లై చేసినా లేకపోతే మీ బదులు వేరే వారు అప్లై చేసిన వారికి ఇన్ఫర్మేషన్ మీరు ముందే తెలియజేయవలసి ఉంటుంది. పర్సన్ డీటెయిల్స్, ఎవరైతే అప్లై చేస్తున్నారు క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కాంటాక్ట్ అడ్రస్, ఫీ. అంటే కొన్ని కేటగిరీ వారికి ఫీజు ఎగ్జామ్షన్ ఉంది, వారికి అవసరం లేదు. మిగతా వారందరూ కూడా 25 రూపీస్. మీరు ఇది ఆఫ్లైన్ ద్వారా పే చేసుకోవచ్చు, అంటే బ్యాంకులో డిపాజిట్ చేయడం, లేదా ఆన్లైన్ ద్వారా పే చేసుకోవచ్చు. తర్వాత డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్. ఫోటోగ్రాఫ్ ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి కూడా మీకు చెప్తాను ఇప్పుడు. సైన్, తర్వాత డిగ్రీ సర్టిఫికేట్, మార్క్ షీట్, ఏజ్ రిలాక్సేషన్, మీకు ఏమైనా అప్లికబుల్ అయితే కేటగిరీ అప్లోడ్ చేయడం, ఐడి ప్రూఫ్, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనమాట. అంటే ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆధార్, సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన గవర్నమెంట్ ఐడి కార్డ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, మీకు ఏదైతే సర్టిఫికేట్ మీ కేటగిరీకి అప్లికబుల్ అవుతుందో అది మీరు అప్లోడ్ చేయండి. అది కూడా పీడిఎఫ్ 1 MB సైజ్ దాకా కూడా పీడిఎఫ్ అనమాట. యాక్చువల్లీ ఈ పీడిఎఫ్స్ మనకి డిఫరెంట్ సైజులో ఏ విధంగా మోడిఫికేషన్ చేసుకోవాలి అది కూడా సెపరేట్ వీడియోని అప్లోడ్ చేస్తాను మీకు నేను. ఆన్లైన్ అప్లికేషన్ నేను లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీనికంటే ముందుగా మీకు ఫోటోగ్రాఫ్ అంటే ఇమేజ్ని ఏ విధంగా మోడిఫై చేసుకోవాలో చెప్తాను. ఈ స్టెప్ ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు, MS పెయింట్ ఉంటే సరిపోతుంది. ఒక శాంపుల్ ఫోటో ఇది మనకి 300x300 అంటే మినిమం 300x300 పిక్సెల్స్ ఉండాలి. మ్యాక్స్ వచ్చి 1000 దాటకూడదు. 1000x1000 ఈ సైజ్ ఇమేజ్ అనేది దాటకూడదు, ఈ లోపల ఉండాలి. తర్వాత 300 KB బిలో ఉండాలి, 20 KB అబవ్ ఉండాలి. అంటే 20 KB నుంచి 300 KB మధ్యలో మీ ఇమేజ్ ఉండాలి JPG ఫార్మాట్లో. అది ఎలాగో చూద్దాం. ఈ ఇమేజ్ నేను రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ పెయింట్ అంటున్నాను. జస్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ సింపుల్గా మీరు ఇక్కడ రీసైజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, పిక్సెల్ సెలెక్ట్ చేయండి, మెయింటైన్ యాస్పిరేషన్ టిక్ తీసేసి ఇక్కడ 300 కింద కూడా 300 పెట్టండి, హారిజాంటల్ వెర్టికల్ కింద. ఓకే అనండి. ఈ విధంగా ఇమేజ్ వస్తుంది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ JPG అనండి. డెస్క్టాప్ మీద ఫోటోని పేరుస్తున్నాను. జస్ట్ JPG ఫార్మాట్ JPG సెలెక్ట్ చేసుకోండి, సేవ్ అనండి. జస్ట్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి ఇమేజ్ చూస్తే మీకు తెలుస్తుంది. హోవర్ చేస్తే 26 KB ఉంది, 300x300 డైమెన్షన్స్. ఇదే విధంగా మీరు సిగ్నేచర్ కూడా మాడిఫై చేసుకోండి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్. ఒకవేళ బయట మీరు ఎక్కడ ఫోటో స్టూడియోలో తీస్తే కనుక ఫోటో రీసెంట్ది ఏమన్నా వాళ్ళకి మీరు సైన్ చేసి ఇచ్చేయండి, ఫోటో ఇచ్చేయండి. ఈ డైమెన్షన్ చెప్తే వాళ్ళే మీకు క్రియేట్ చేసి ఇస్తారు. మీరు చేసుకునే ఈ సింపుల్ పద్ధతిని ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అన్ని కూడా మీరు ఒకే పేపర్ మీద స్కాన్ చేస్తే మీరు మాడిఫై చేసుకోవచ్చు. స్కాన్ DPI 200 పెడితే సరిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఇది. సో ఇందులో మీకు ఏంటంటే డిఫరెంట్ పోస్ట్ ఉంటాయి. అన్ని కూడా మనకి ఎక్స్పీరియన్స్ అవసరం. ఇందులో మనకి డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్ట్ కంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. సో మీరు టోటల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ఆ విధానం కోసం ఒక వీడియో అప్లోడ్ చేసిన అది చూడండి, మీకు డీటెయిల్స్ అని దాంట్లో ఉంటాయి. సో మీరు కొత్తగా అప్లై చేసిన ముందు ఇక్కడ పైన న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుందన్నమాట. కొత్త వారంతా న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మళ్ళీ చేసుకునే అవసరం లేదు. మీరు ఒకసారి జీమెయిల్ మీ ఏం ఈమెయిల్ ఐడి ఇచ్చినందుకు చెక్ చేసుకోండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మీకు ఏమైనా యూజర్ ఐడి ఉంటే కనుక మీకు చూపిస్తుంది, వాటిని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ మనం SSCకి ఏ విధంగా అప్లై చేస్తున్నాము, ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది, మల్టిపుల్ టైమ్స్ అవసరం లేదు. కొత్త వారు ఈ క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత మీ యొక్క జెండర్, కమ్యూనిటీ, మీ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఓబీసీని సెలెక్ట్ చేస్తే ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. జనరల్గా SC ST OBC వారికి మనకి రిజల్ట్కి సంబంధించిన పోస్ట్ ఏమైనా ఉంటే కనుక ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. తర్వాత క్రిమిలేయర్ SN ఓడుతుంది. SN పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి OBC రిజర్వేషన్ అయినప్పటికీ జనరల్ కమ్యూనిటీని ట్రీట్ చేస్తారు. క్రిమిలేయర్ స్టేటస్ని బట్టి అనమాట. మనకి ఇన్కమ్ స్టాటస్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి. సో ఇవన్నీ మీరు ఆప్షన్స్ 1 by 1 ఇవ్వాలి. సో ఇక్కడ మీరు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చిన తర్వాత మీరు ఈమెయిల్ ఎంటర్ చేస్తారు. మీరు సేవ్ కంటిన్యూ అనగానే ఏమవుతుందంటే మీ ఈమెయిల్ మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలి, వేరే కొత్త ఈమెయిల్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవుతుంది. ఆల్రెడీ అయిన వరకు ఏంటంటే పాతది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. పాస్వర్డ్ ఎలా చేసుకోవాలి, ఐడి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మర్చిపోతే ఎలా మీరు రీసెట్ చేసుకోవాలి అది కూడా వీడియోని అప్లోడ్ చేస్తాను దీనికి సంబంధించి. సో కొత్త వారందరూ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. బేసిక్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది. అతను మీరు వెబ్సైట్ లాగిన్ అవ్వాలి.
అంటే సేమ్ ఇదే ప్రాసెస్, ఇది ఫాలో అయిపోండి. డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయగానే పేజ్ ఓపెన్ అవుతుంది కదా. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి అప్లై అవ్వనండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అన్నీ చూసుకుని నెక్స్ట్ అనండి. సేమ్ మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ టోటల్ ప్రాసెస్ సంబంధించి నెక్స్ట్. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, కింద డిక్లరేషన్ టిక్ చేసి ప్రొసీడ్ అనండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీకు ఏమైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ ఐడి, పాస్వర్డ్, ఈ సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి లాగిన్ అనండి. అప్పుడు ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మొత్తం మై అప్లికేషన్ అని మై అకౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మీకు ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అంటే మీరు ఏమైతే ఇంతకుముందు ఎంటర్ చేస్తారో అవన్నీ ఇందులో ఉంటాయి. తర్వాత మీ యొక్క ఐడి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీరు ఏమైతే ఐడి, ఓటర్ ఐడియా, పాస్పోర్టా, లేకపోతే పాన్ కార్డా, ఏమైతే ఒక ఐడి ఉందో సెలెక్ట్ చేసుకోండి. ఐడి నెంబర్ వేయండి. సో మీ కమ్యూనిటీ ఏంటి సెలెక్ట్ చేసుకోండి. మీరు మైనారిటీ కమ్యూనిటీ అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. మ్యాటరల్ స్టాటస్, హాబీస్ కూడా అడిగారు. హాబీస్ ఏంటంటే జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. ఇది స్టార్ మార్క్ ఏమీ లేదు, అంటే మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదు. తర్వాత ఈ హాబీ ఫీల్డ్ మీరు ఎంటర్ చేస్తే కనుక 500 క్యారెక్టర్స్ లిమిట్ ఉంది, అది చూసుకోండి. తర్వాత డాక్యుమెంట్స్, ఇందులో మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫోటో ఐడి, మీరు పైన ఏమైతే ఇస్తారో ఐడి అప్లోడ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ. సో మీరు పెట్టిన కేటగిరీని బట్టి మీకు ఆప్షన్స్ వస్తాయి. మీరు అప్లోడ్ చేయండి. పీడిఎఫ్ ఫైల్ 1 MB సైజ్ అనేది దాటకూడదు. మీరు స్కాన్ చేసిన తర్వాత ఇమేజ్ టు పీడిఎఫ్ అనగానే మనకు చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈ పీడిఎఫ్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, ఎటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. అవి చూస్తే మీకు ఐడియా వస్తుంది. తర్వాత మీరు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీ సిస్టమ్ నుంచి మీరు అప్లోడ్ చేయడం, లేదా డిజిలాకర్ నుంచి మీరు డైరెక్ట్గా ఫెచ్ చేసుకోవచ్చు. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనండి. నెక్స్ట్ అడ్రస్ ఆప్షన్, మీ ఇన్ఫర్మేషన్ మొత్తం పిన్ కోడ్తో సహా మొత్తం అడ్రస్ ఇందులో ఎంటర్ చేయండి. తర్వాత ఈ పర్మనెంట్ అడ్రస్ సంబంధించి మెయిలింగ్ అడ్రస్ 2 ఒకటే అనుకోండి, సింపుల్ ఎస్ అంటే సరిపోతుంది. నో అని పెడితే ఏమవుతుందంటే ఇదే ఆప్షన్స్ మీకు ఏమైతే ఇక్కడ ఆప్షన్ ఇచ్చారో సేమ్ ఇవే ఆప్షన్స్ మళ్ళీ కింద వస్తాయి, అవి ఎంటర్ చేయాలి. కొంతమందికి పర్మనెంట్ ఒకటి ఉంటుంది, కమ్యూనికేషన్ అడ్రస్ ఒకటి ఉంటుంది, దానికోసం 2 ఒకటైతే ఎస్ పెడితే సరిపోతుంది. సేవ్ అండ్ కంటిన్యూ. తర్వాత ఏంటంటే ఏజ్ రిలేషన్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే కొంతమందికి ఎస్సీ ఎస్టీ బీసీ అయినా కూడా మాకు ఏజ్ రిలేషన్ అవ్వలేదు, ఆప్షన్ లేదు అనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి ఆటోమేటిక్గా పోస్ట్ అనేవి మొత్తం రిజర్వ్ అయిపోయి ఉంటే కనుక వాళ్ళకి అప్లై అవుతుంది. సో ఇవి కాకుండా అదర్ రిలాక్సేషన్ అంటే మనకి గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ కానీ, సెంట్రల్ స్టేట్ కానీ, లేదా ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, స్పెషల్ ప్రొవిజన్ ఆర్డర్ ఈ కేటగిరీకి సంబంధించిన వారు ఉంటే వారికి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఎస్ పెట్టే వాళ్ళైతే ఆ రిలవెంట్ సర్టిఫికేషన్ ప్రూఫ్ మీరు అప్లోడ్ చేయాలి, అంతే. సేవ్ అండ్ కంటిన్యూ. తర్వాత మీకు ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ. సో బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ డిగ్రీ ఏం చదువుకున్నారు, ఏ యూనివర్సిటీ, కాలేజ్ ఏంటి, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకు మీ డ్యూరేషన్, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి, అన్నీ ఎంటర్ చేయాలి. సో తన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఈ క్వాలిఫికేషన్ లెవెల్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఇది కరెక్ట్గా ఇవ్వకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో మీరు జాగ్రత్తగా ఇవ్వాలి. స్కిల్ లెవెల్ టెస్ట్ అనమాట. టోటల్గా మీకు ఏమైతే నేర్చుకున్నారో మీ సబ్జెక్ట్ జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. తర్వాత డాక్యుమెంట్, ప్రొవిజనల్ మార్క్ షీట్ అప్లోడ్ చేయండి. ఆ క్వాలిఫికేషన్ లెవెల్ ఏంటంటే ఇక్కడ మీకు ప్రజెంట్ మనకి బీఈ బీటెక్ సంబంధించి క్వాలిఫికేషన్ పోస్ట్ ఉంది కాబట్టి మీరు ఏ పోస్ట్కి అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు, మీ పోస్ట్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇందులో నుంచి. వన్స్ ఇది అవ్వగానే రిజల్ట్ అడుగుతుంది అనమాట. అంటే మీరు పర్సంటేజ్ టైప్ మీద గ్రేడా, సీజీపీ అయినా, జీపీ అయినా సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ అది అయిపోగానే మీకు ఏంటంటే ఈ విధంగా ఒక టేబుల్ కనిపిస్తుంది. ఇందులో మీకు మీరు ఏమైతే ఎంటర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ చూసుకోవచ్చు ఇక్కడ వ్యూ అని చెప్పి, లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు, కౌంట్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే యాడ్ న్యూ క్వాలిఫికేషన్ చెప్పి మీరు యాడ్ చేసుకోవచ్చు. సేవ్ అండ్ కంటిన్యూ. అప్పుడు వెంటనే కరెక్ట్ వస్తుంది. మీకు ఇంకా ఏమైనా హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక అడిషనల్ హైయర్ ఫీల్డ్ మీరు టైప్ చేసుకోవచ్చు. ఓకేనండి. సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ మనకి సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎగ్జామ్ సెంటర్. ఇక సెంటర్స్ ఇచ్చారు మనకి ఏంటంటే దగ్గరలో తెలుగు రాష్ట్రాల వారికి విశాఖపట్నం, తర్వాత చెన్నై ఉన్నాయి, మిగతా కూడా మనకి నార్త్ సంబంధించిన స్టేట్స్. అవి 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. అది అయిపోయిన తర్వాత ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, ఇక్కడ మీకు చూపించారు కదా ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, ఆ విధంగా మాడిఫై చేసుకోండి. సైజ్ కూడా చెక్ చేసుకోండి. ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. వన్స్ అప్లోడ్ చేయగానే మీకు ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కనిపిస్తుంది. క్లియర్గా ఉంటే ఓకే, కన్ఫర్మ్ అనండి. ఏమైనా సరిగ్గా బాగోపోతే కానీ క్లియర్గా లేకపోతే రీలోడ్ ఫోటోగ్రాఫ్, రీలోడ్ సిగ్నేచర్ ఆప్షన్ ద్వారా మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. ఇక్కడే పైన మీకు ఏంటంటే
ఒక 2 లింక్స్ ఉన్నాయి. ఇవేంటి మీకు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఏ విధంగా ఉంటే మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్, అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఫోటో సిగ్నేచర్ వస్తుంది కన్ఫర్మ్ కానీ సేవ్ అనండి, మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఫైనల్ సబ్మిట్ చేసే ముందు మీ అప్లికేషన్ని ప్రివ్యూ చేసుకోమని చెప్పేసి. సో మీరు ఒకసారి ప్రివ్యూ చేసుకోండి, తర్వాత మీరు సబ్మిట్ అంటే సరిపోతుంది. ప్రివ్యూ ఏంటంటే మనకి మీరు ఏమైతే ఎంటర్ చేశారో, సో ఇక్కడ మీకు ఏంటంటే సబ్మిట్ అయిపోయిన తర్వాత ఎటువంటి ఆప్షన్స్ మీరు చేంజ్ చేయడానికి కుదరవు, అంటే మోడిఫికేషన్ అనేది ఎల్లో చేయరు వాళ్ళు. సో ముందే మీరు చెక్ చేసుకోవాలి. ఓకే అనండి, ఇక్కడ ప్రివ్యూ చేసుకోండి, సబ్మిట్ అవ్వని చెప్పి తర్వాత సబ్మిట్ చేయండి. జస్ట్ ఎక్కడ మీకు ఆప్షన్ వస్తుందో అది క్లోజ్ చేసిన తర్వాత ప్రివ్యూ ఇక్కడ సబ్మిట్ ఉంటుంది, క్లిక్ చేయగానే అలర్ట్ వస్తుంది, తర్వాత సబ్మిట్ అయిపోతుంది. తర్వాత మీకు ఏంటంటే పేమెంట్ అంటే ఎగ్జామ్షన్ ఉన్న వారికి అవసరం లేదు, మిగతా వారు 25 రూపీస్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎస్బీఐ బ్రాంచ్ అంటే మీరు చాలా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రింట్ తీసుకుని బ్యాంక్లో పే చేయాలి ఒక ఆప్షన్, లేదా ఆన్లైన్ అంటే మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు పే చేసుకోవచ్చు, లేదా నెట్ బ్యాంక్ ద్వారా పే చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి, కంటిన్యూ అనండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు నెట్ బ్యాంక్తో పే చేసేవాళ్ళు మీరు ట్రాన్సాక్షన్ జరుగుతున్న సమయంలో ఆ ట్రాన్సాక్షన్ మధ్యలో ఆగిపోయినా, లేదా కొంతమంది మనీ బ్యాంక్ నుంచి డైరెక్ట్ అవుతుంది, కాకపోతే మీకు ఇక్కడ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వదు. కొంతమంది తెలియక రిఫ్రెష్ చేస్తారు పేజ్ని, టైం తీసుకొని. యాక్చువల్గా పేమెంట్ చేసేటప్పుడు అది స్లోగా అది అవుతూ ఉంటుంది, ఒకసారి నెట్ కనెక్షన్ బట్టి పేమెంట్ అవ్వట్లేదు. చాలా మంది రిఫ్రెష్ చేసేటప్పుడు ఏమవుతుంది, ప్రాసెస్ అనేది మధ్యలో స్టక్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలో కూడా ఇక్కడ ఇచ్చారు, అప్పుడు క్లిక్ టు అప్డేట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, అది కూడా చెప్తాను మీకు. సో మీరు వన్స్ నేను ఎస్బీఐ నెట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను, కొంతమంది డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది క్రెడిట్ కార్డ్, మీకు ఏమైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు నెట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ ద్వారా అడుగుతుంది. మీరు ఏదైతే ఆప్షన్ ఉందో మీకు సెలెక్ట్ చేసుకోండి. నెట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అనండి, ఈ విధంగా ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో మీకు ఎంత ఫీజు చూపిస్తుంది, కన్ఫర్మ్ అనండి. తర్వాత సేమ్ అదే ఇన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్. తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ అనండి. ఈ విధంగా మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టుగా ఒక మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ చాలామంది ఏంటంటే ప్రాసెస్ యాక్చువల్లీ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది వెబ్సైట్కి. ఒకసారి స్లో కనెక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కువ మంది సర్వర్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రాబ్లం వచ్చి ఒకసారి ఏమవుతుందంటే ఇక్కడ ఎవరికైనా ప్రాసెస్ స్టాప్ అయిపోతే కనుక మళ్ళీ మీరు చూసుకోవచ్చు. కొంతమందికి ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది, రీఫ్రెషింగ్ అనదర్ యాక్స్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. మీరేం భయపడకండి, కంగారు పడిన అవసరం అయితే లేదు. మీ మనీ డైరెక్ట్ అయిపోయినా కూడా మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. మీరు ఒకసారి జస్ట్ మీరు లాగిన్ అవ్వండి. ఇక్కడ స్టార్టింగ్ ఏమైతే చూపించారో మీకు లాగిన్ అవ్వండి, మీకు అప్లికేషన్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏమైతే అప్లై చేశారో సో ఇక్కడ అప్లికేషన్ ప్రివ్యూ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పే ఫీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఈ ఆప్షన్ వస్తుంది, సేమ్ ఇన్ దాని పేమెంట్ ఏమైతే చూపించారో అదే వస్తుంది. దానికంటే కింద ఇక్కడ మీరు ఎవరైనా నెట్ బ్యాంకింగ్తో పే చేసి ఇలా ఆగిపోయే వారు ఉంటే కనుక మీరు ఒకసారి ఇక్కడ క్లిక్ టు అప్డేట్కి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏమైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆప్షన్ జస్ట్ బ్యాంక్ ద్వారా పే చేస్తారో సెలెక్ట్ చేసుకోండి, అది కంటిన్యూ అనండి. సో మీ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా మనీ డైరెక్ట్ అయిపోయి వాళ్ళ అకౌంట్లో వచ్చేస్తే కనుక మీకు వెంటనే ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది, పేమెంట్ అయిపోయింది, ట్రాన్సాక్షన్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. ఒక అప్లికేషన్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. దీని మీద ప్రింట్అవుట్ తీసుకోండి స్క్రీన్ షాట్. తర్వాత క్లిక్ హియర్ టు ప్రింట్ అప్లికేషన్ అంటుంది, మీరు చూసుకోవచ్చు. లేకపోతే నెట్గా మీరు వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత మై అకౌంట్ కానీ లేదా మై యాక్టివ్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏమైతే అప్లికేషన్ ఉన్నాయో చూపిస్తుంది, మీరు అక్కడి నుంచి ప్రింట్అవుట్ తీసుకున్నా పర్వాలేదు. సో ఇదే అనమాట, జస్ట్ మీరు యాక్టివ్ అప్లికేషన్ అంటే మీకు ఏమైనా చూపిస్తుంది అనమాట. సో మీ అప్లికేషన్ ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా అప్లికేషన్ మొత్తం చూపిస్తుంది, మీ అప్లికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కిందకు వస్తే ప్రింట్ ఐకాన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ఇది పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు నేను క్రోమ్లో ఓపెన్ చేసి అనేది మొత్తం బ్రౌజర్ అంతా క్రోమ్ బ్రౌజర్ వాడిన అప్లికేషన్కి మీరు ఏది పడినా సరే సేమ్ ఇలాగ ఉంటుంది, ఎటువంటి తేడా ఏమి ఉండదు. ఇక్కడ మీరు సేవ్ యాజ్ పీడిఎఫ్ అనండి. అప్పుడు మీకు డెస్క్టాప్ మీద ఒక కాపీ సేవ్ చేసుకోండి, ఒక కాపీ ప్రింట్అవుట్ తీసుకుంటే ఒకటి మీరు ఈమెయిల్ సబ్మిట్ చేయండి ఫ్యూచర్ పర్పస్ కోసం. సేవ్ ఉంటే సరిపోతుంది అంతే. ఇది ఫ్రెండ్స్ యూపీఎస్సీ డేటా ప్రాసెసింగ్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఫీజు ఎలా పే చేయాలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేట్స్ తెలియాలంటే ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.